వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. ఆకాశమంత పందిరి భూదేవంత పీట కదలి వచ్చిన అతిరథ మహారథులు అంగరంగ వైభవం అంటే ఇదే అనే రీతిలో జరిగింది అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల పెళ్లి. ఒకటి కాదు రెండు కాదు, అటు ఇటుగా 5,000 కోట్ల రూపాయల ఖర్చుతో చేశారు పెళ్లి. లోకల్ నాన్ లోకల్ అన్న తేడా లేదు. మల్టీ బిలియనీర్స్ నుంచి ఈ వుడ్ ఆ వుడ్ అనే తేడా లేకుండా అన్ని మూవీ ఇండస్ట్రీ పెద్దలు, రాజకీయ నేతలు, సీఎంలు, ఆఖరికి పిఎం కూడా తరలివచ్చి వధూవరులను ఆశీర్వదించారు. నిజానికి ఈ సెంచరీలో అత్యంత గ్రాండ్ ఈవెంట్ ఈ పెళ్లి అనడంలో ఎలాంటి డౌట్ అవసరం లేని పెళ్లి ఇది. అన్నీ బాగానే ఉన్నాయి, బట్ స్మాల్ డౌట్ అంటున్నారు పండితులు, కొందరు పెద్దలు. ఇంత గ్రాండ్గా పెళ్లి చేసిన అంబానీ ఫ్యామిలీ ఈ పెళ్లి ముహూర్తానికి ఆషాఢ మాసాన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? అసలు ఆషాఢంలో పెళ్లిళ్ళ జోలికే వెళ్ళారు కదా, మరి అంబానీ ఫ్యామిలీ ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయింది? తెలియక చేశారా, తెలిసి కూడా కావాలని చేశారా? ఆషాఢ మాసంలో అంబానీ ఇంట పెళ్లి బాజా మోగడానికి రీజన్స్ ఏంటి? ఆషాఢ మాసం చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉండడంతో ఈ మాసాన్ని ఆషాఢ మాసం అంటారు. టెక్నికల్గా చూస్తే జూలై 10 నుంచి ఆగస్టు 8 వరకు ఈ మాసం ఉంటుంది. ఎంతో ప్రాముఖ్యత ఉన్న మాసంలో చాలా దైవ కార్యక్రమాలు జరుగుతాయి. లైక్ పూరి జగన్నాథుడి రథయాత్ర. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెప్తారు. బట్ మన ఇళ్లలో మాత్రం ఈ మాసంలో శుభకార్యాల జోలికి వెళ్లరు పెద్దవాళ్ళు. ఎస్పెషల్లీ పెళ్లిళ్ళ జోలికి మాత్రం అస్సలు వెళ్లరు. అందుకే 3 ముళ్ల బంధాన్ని 3 నెలలు వాయిదా వేస్తారే తప్ప ఈ మాసంలో బాజా బాజంత్రీలు మోగించేందుకు అస్సలు అంగీకరించారు. అంతేనా? ఇప్పటికే పెళ్ళైన వారు అంటే కొత్త కోడలు అత్తగారింట్లో ఉండకూడదనే ఆచారం కూడా ఉంది. ఇది శాస్త్రం. బట్ బిలియనీర్ ముఖేష్ అంబానీకి ఈ విషయాలు తెలియవా? తెలిసి కూడా ఈ నెల 12న అంటే మొన్న ఇంత ఘనంగా అంటే అటు ఇటుగా 5,000 కోట్లు పెట్టి ఎందుకు పెళ్లి చేశాడు? ఇదే ఇప్పుడు కొందరిని తికమక పెడుతోంది. పేరుకు కోట్ల కొద్దీ డబ్బుంది, కానీ కొంచెం కూడా బుర్ర లేదని విమర్శించే వాళ్ళు కూడా లేకపోలేదు. మరి నిజంగానే తెలిసి అంబానీ ఫ్యామిలీ శాస్త్రాలకు విరుద్ధంగా ఈ పెళ్లిను జరిపించారా? పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంటకు ఫ్యూచర్లో కష్టాలు తప్పవా అనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. ఇదే అంశానికి మనతో మాట్లాడేందుకు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు తెలంగాణ పురోహితుల సంఘం ప్రెసిడెంట్ తాండ్రా నాగేంద్ర శర్మ గారు, అలాగే క్విక్ మ్యారేజెస్ బ్యూరో చైర్పర్సన్ వనజారావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సో ముందుగా మనం నాగేంద్ర శర్మ గారిని అడుగుదాం. శర్మ గారు చెప్పండి, జనరల్గా ఆషాఢ మాసం అంటే చాలామంది హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అని అంటూ ఉంటారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంబానీ వాళ్ళ కొడుకుకి మ్యారేజ్ చేశారు అంటే ప్రాంతాన్ని బట్టే ఆషాఢ మాసాన్ని ఫాలో అవుతారనుకోవచ్చా? అసలు ఆషాఢ మాసంలో పెళ్లి చేసుకోవచ్చా, చేసుకోవద్దంటారా? నా పేరు తాండ్రా నాగేంద్ర శర్మ, భద్రకాళి వేద పాఠశాల వరంగల్ నుంచి వచ్చాను నేను. బిగ్ టీవీ వాళ్ళందరికీ శుభాకాంక్షలు, నమస్కారాలు. వాస్తవంలో ఆచారాలు శాస్త్రాలు అనేక రకాలుగా ఉన్నాయి ఇక్కడ, కానీ ఆచారాలు చేసుకోకూడదు అంటున్నది. కానీ శాస్త్రం ఏం చెప్తుంది? ఉత్తరాయణం దక్షిణాయనం అని 2 చెప్పబడుతుంది. దక్షిణాయనంలో అంటే దేవతార్చనలు, తర్వాత వ్యవసాయ పనులు చేసుకోండి, మీరు అప్పుడు సంపాదించుకోండి. ఉత్తరాయణంలో అంటే సుమారు మాఘమాసం ఇత్యాదుల దగ్గర నుంచి ఆ మాసాలలో మీ పిల్లలకు సంస్కారాలు, పంచదేశ సంస్కారాలు ఉంటాయి, అవి చేయండి. అంటే ఇప్పుడు సంపాదించుకోండి, అప్పుడు ఖర్చు పెట్టుకోండి అనే దాని మీద మన పెద్దలు ఇట్లా ఈ విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రాను అంటే పూర్వకాలంలో ఈ శ్రావణ మాసం విద్యల్లో, కార్తీక మాసం, మార్గశిర మాసం వీటిల్లో పెళ్ళిళ్ళు చెయ్యలేదు. అంటే సెకండ్ మ్యారేజ్లోని మనం పెద్దలు అనేవాళ్ళు చేసుకోవచ్చు అని, అంటే 2 అంటే ఎవరైనా విడాకులైనా చేసినా ఏదో అలాంటివి చేసుకోవచ్చు అని అనేవాళ్ళు తప్ప ప్రధానంగా మొట్టమొదటి వివాహాలు పనికిరాదని మన పెద్దలు అనేవాళ్ళు.
కానీ ఆ రోజులకు ఈ రోజులకు చాలా తేడా వచ్చింది ఇక్కడ. ప్రధానంగా ఏంటంటే మనకు దక్షిణాయనం ఉత్తరాయణం ఏదైతే అన్నామో అయితే ఇప్పుడు మిథునాషాఢం, కన్యాభాద్రపదం, మకర పుష్యాలు ఇవి చేయొచ్చని అదే శాస్త్రం చెప్తుంది. కానీ మనకు ఆషాఢం రేపు పొద్దున 16 దానికి ఉన్నది. ఇది మనకు 16వ తారీఖు నాడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. 16వ తారీఖు నాడు అంటే అప్పటిదానికి ఉత్తరాయణం ఉంది. అంటే ఉత్తరాయణంలో మిథునంలో సూర్యుడు ఉన్నప్పుడు వివాహ కార్యాలు చేయవచ్చని అదే శాస్త్రం చెప్తున్నది. కానీ ఎందుకో ఆచారాలలో మన వాళ్ళు పెద్దవాళ్ళందరూ సాహసం చేసి పంచాంగాలలో రాయలేదు. ఎందుకంటే ఎవరు ఆమోదించారు, ఎవరు తీసుకోరు అది. కాబట్టి ఆషాఢం అనేది ఒకటి ఆ విధంగా వచ్చింది కనుక దాన్ని మనం రాసినా ఎవరు తీసుకోరని పంచాంగకర్తలు కూడా సాహసం చేయలేదు ఇక్కడ. చేయకుండా అది మనకు ఆషాఢం ఇది అత్తలు తర్వాత అల్లుడు ఇత్యాదులు కూడా కొన్ని ఆచారాలు వచ్చినాయి. అత్త అల్లుడు ప్రధానమా భార్యాభర్తలు ప్రధానమా అని మనం ఇక్కడ విచారించుకుంటే భార్యాభర్తలు అసలు వాస్తవంలో కలవకూడదు. ఈ సమయంలో కలిస్తే వచ్చే ఇబ్బంది ఏంటంటే ఇక్కడి నుంచి మనం ఏప్రిల్ మే దాకా చూసుకుంటే 9 మాసాలు అవుతాయి. 9 మాసాలలో గర్భస్థ శిశువు అప్పుడు ఎండలు భరణి కృత్తికలు ఉంటే అప్పుడు చాలా వేడి తీవ్రం, అంటే మనపోవటంలో తట్టుకోలేము, ఆ శిశువు తట్టుకోలేదు. కాబట్టి మీరు ఆషాఢ మాసంలో కలవకుండా ఉండాలి. అంటే అమ్మాయి తల్లిగారింట్లో ఉంది, అబ్బాయి తల్లిగారింట్లో ఉండాలి, మీరు ఒకరింటికి పోవద్దు అని చెప్పి అత్త అనే మాటలు తీసుకొచ్చారు ఇక్కడ. కానీ యజమానే ప్రధానంగా ఇక్కడ మన లక్ష్మీ పార్వతులు, తర్వాత మనకు శివకేశవులు, మరి పార్వతీ పరమేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, తర్వాత సరస్వతి బ్రహ్మ అని స్త్రీల ప్రధానంగా పెట్టుకున్నారు ఇక్కడ. మన ఇళ్ళల్లో కూడా లక్ష్మీ నివాస గృహే అంటే అక్కడ అంటే పురుషుడు ఉండడం అంటే లక్ష్మీ నివాస గృహే అంటే సద్గుణాలతోటి ఉండడం చేయడం అక్కడ ప్రధానంగా అది మనకు చెప్పబడుతున్నది ఇక్కడ. అంటే స్త్రీలకే ప్రాముఖ్యత ఇక్కడ ఇవ్వబడ్డది. ఇవాళ మనం నిలబడడం అంటే భూమి మీద నిలబడ్డాం అంటే స్త్రీ ప్రధానంగా అయింది, స్త్రీకి అంత ప్రాముఖ్యత ఇచ్చింది. స్త్రీ తర్వాతనే పురుషుడు అని చెప్పబడుతుంది. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వివాహం ఈ ఉత్తరాయణంలో చేయవచ్చు కనుక వాళ్ళు అది పెట్టిలు చేసిళ్ళు. కాబట్టి అక్కడ ఉన్న పెద్దలు కూడా వచ్చిన వాళ్ళు కూడా అంటే ఒక్కొక్కరు ప్రధానమంత్రి అంటే ఒక ముఖ్యమంత్రి అంటే ఒక శక్తి స్వరూపులు, మనం ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు అంటే మనందరం కూడా ఆశీర్వాదం చేసిన ఫలితమే వాళ్ళు వస్తుంది. అంటే ఓ రకంలో వాళ్ళు ఋషులు, ఒకవేళ దోషాలు ఏమున్నా కానీ ఈ ఆశీర్వాదంతో అది నివారణ అయిపోతుందని నా ఉద్దేశం. అంటే శర్మ గారు ఒక డౌట్, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే అంటే ప్రాంతాన్ని బట్టే మారుతుంది, ఏ మాసంలో అయినా చేసుకోవచ్చు అని మీరు చెప్తున్నారు. ప్రాంతాలలో రకరకాల ఆచారాలు వచ్చాయి. అందుకోసమైన తీర్థయాత్రలు అంటాం. తీర్థయాత్రలు కాదు, వాస్తవంలో అన్ని రాష్ట్రాలు తిరగాలి, అన్ని దేశాలు తిరగాలి, ఏ ప్రాంతంలో ఏమున్నది మనకు. ఎందుకంటే మనకు శ్రాద్ధాలలో కూడా శ్రాద్ధార్థ సంపాదిత పక్వపదార్థ దేశద కాలదష్ట శ్రాద్ధే అవిర్యోగ్యదాస్తి దాన్ని ఈ రకరకాలు చెప్తారు. అంటే ఏ భూమిలో ఏ పంట పండుతుంది, అది మనకు ఆ పండిన పంట మనకు దేహానికి అది సరిపోతుందా లేదా, మనకు పండిన ప్రతి వస్తువు కూడా మన దేహానికి సరిపోతుందా లేదా, ఆహార నియమాలు కూడా మనకు మన దేహాన్ని బట్టి కూడా మనకు చెప్పబడుతుంది. కాబట్టి ప్రాంతీయంలో ఏ భూమి ఏ పంట పండుతుందో దాన్ని బట్టి ఎట్లయితే వచ్చిందో ఆచార వ్యవహారాలు కూడా విస్తరింపబడ్డాయి. ఆ విస్తరింపబడి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి అభివృద్ధి చేసుకున్నారు. ఆ ప్రాంతంలో మాదే కరెక్ట్ అయిన పద్ధతి, మా ఆచారమే కరెక్టు అని ప్రాంతంలో అంటుంటారు ఇక్కడ. కానీ ఇక్కడ మనకేం జరిగింది, పంచాంగాలలో ఒక ప్రాంతంలో యమునా తీరంలో కుజుడు శ్రేష్టం అంటారు, ఇంకో ప్రాంతంలో బుధుడు శ్రేష్టం అంటారు, ఇంకో ప్రాంతంలో శని శ్రేష్టం అంటారు, ఒక దాంట్లో గురువు శ్రేష్టం అంటారు, శుక్రుడు శ్రేష్టం అంటారు. అసలు ప్రపంచంలో ఉన్న గ్రహాలన్నీ అన్ని రాష్ట్రాలకు అన్ని దేశాలు సంబంధించిందే కదా. కాబట్టి అది ప్రధానం కాదు అక్కడ. దాంతోపాటు మనం ఏ సంకల్పం చేసినా మన సంకల్పం బలం బాగుంటే ఈ గ్రహాలు ఎక్కడున్నా ఎప్పుడున్నా ఎవరికైనా అవి ఫలిస్తవి, వారు సుభిక్షంగా ఉంటారు. ఓకే ఓకే వనజ గారు మీరు చెప్పండి, అంటే నాగేంద్ర శర్మ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీరు ఎక్కువగా మ్యారేజెస్ అనేవి ఫిక్స్ చేస్తూ ఉంటారు, మీ దగ్గరికి వచ్చే క్లయింట్స్ ఎలా ఉంటారు అనుకోవచ్చు? అంటే కొంతమంది ఆషాఢ మాసంలో చూడొచ్చు అంటారు సంబంధాలు, కొంతమంది వద్దు అని చెప్తారు. అలాంటి క్లయింట్స్ వచ్చినప్పుడు అంటే మీరు కూడా అవి ఫాలో అయ్యే చూస్తారనుకోవచ్చు, అంటే ఈ మాసం ఫాలో అవ్వకూడదు అనే రూల్స్ మీకు కూడా ఉంటాయా? అంటే ఆషాఢంలో చూడకూడదు అని కాదు, ఏదో దాహమైనప్పుడే బావి తవ్వుకొని తాగాలని కాదు మంచినీళ్ళు. ఏదైనా స్టెప్ బై స్టెప్ ముందే చూసుకొని, ఇది ఒక స్పీడ్ యుగం కాబట్టి అన్నీ ఒకేసారి ఒకే ముసలో చేసుకోవాలనేసి ఎవరు అనుకోరు. అందువల్ల ఆషాఢాల శ్రవణాల అనేది ఆలోచించరు. ఒక 3 ముళ్ళు వేయడానికి మాత్రం
మంచి ముహూర్తం మాత్రం చూస్తారు. ఎందుకంటే అప్పుడు ముక్కోటి దేవతలు ఆశీర్వదిస్తే వేళ కాబట్టి అది ముహూర్త బలం అనేది ఉండాలని ఆలోచిస్తారు. కానీ ఆషాఢం మన వైపు క్యాలెండర్స్ అన్నీ ఒకలాగా ఉండవు. ఇప్పుడు మనకి ఈ తమిళనాడులో వాళ్ళకి ఏంటంటే ఆడి మాసం అంటారు. ఆడి మాసం వచ్చి వాళ్ళకి శ్రావణంలోనూ ఎక్కడ మనకు శ్రావణం వచ్చినప్పుడు వాళ్ళకి వస్తుంటుంది. కొంతమంది ఏంటంటే అక్కడ కూడా ముహూర్తాలు అక్కడ మ్యారేజ్ చేస్తుంటారు. కొంతమంది సెంటిమెంట్స్ ఉండేవాళ్ళు ఇటువైపు మనకు తెలుగు క్యాలెండర్స్ ప్రకారం ఆషాఢం వచ్చింది కదా, మేము చెన్నైలో చేసుకుంటున్నాం, తమిళనాడులో చేసుకుంటుంటాం అనేసి అటు చేసుకుంటుంటారు. ఇప్పుడు ఒరిస్సాలో ఉంది ఆషాఢం అంటే అప్పుడు రథయాత్ర జరుగుతుంది. ఆ రథయాత్ర జరిగినప్పుడు ఒక మంచి పుణ్యకార్యం చేయాలనేసి ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. అందువల్ల ఒరిస్సాలో అనేది కంపల్సరీ పెళ్లి జరగడం అనేది కంపల్సరీ ఆషాఢంలో. అందువల్ల దానిలో కూడా ఎందుకంటే నా కోడలు భువనేశ్వరే కాబట్టి నాకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి అన్ని విషయాలు అక్కడ అన్ని శుభకార్యాలు ఆషాఢంలోనే జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క పద్ధతి ఒక్కటి. అంటే వాళ్ళు నిన్న చేసిన ముహూర్త బలం కూడా చాలా గొప్ప బలం కాబట్టి, ఎందుకంటే వీళ్ళు అంబానీ వాళ్ళు అవన్నీ చూసుకొని ఆ బిడ్డకు ప్రొసీడ్ అయ్యారు కాబట్టి ఏదో చెడు ముహూర్తాలలో దుర్ముహూర్తాలలో ఆ పెళ్ళి జరిపించాలి అనే ఉద్దేశంలో వాళ్ళు చేయలేదు. దుందుడుగ్గా ప్రొసీడ్ అవ్వలేదు. ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ క్యాలెండర్ ప్రకారం వాళ్ళ పద్ధతి ప్రకారం అది మంచి ముహూర్తం అనేసి వాళ్ళు చేశారు. అంతేగాని కొన్ని ప్రాంతాల్లో ఇలా ఉంది. ఆషాఢం అంటే కత్తిర మాసం అంటారు పెద్దవాళ్ళు పాత రోజుల్లో. ఏదో భార్యాభర్తలు ఆషాఢంలో కలిస్తే వాళ్ళకేదో చితకాతి పిల్లలు పుడతారనేసి అంటుంటారు ఏదో సామెతగా. అంతేగాని ఈ ఆషాఢంలో అలాగని భార్యాభర్తలు నవడేస్ వాళ్ళు కలవకుండా పోలేదు. ఉద్యోగాలు రీత్యా వాళ్ళు వేరే ఊళ్ళలో ఉంటున్నారు, వేరే దేశాల్లో ఉంటున్నారు, అవన్నీ కలిసిపోతున్నారు, మైమరిచిపోయి ఇట్లాంటివన్నీ మర్చిపోతున్నారు కూడా, కొన్ని సమసిపోతున్నాయి కూడా. అందువల్ల ఆషాఢం అనేది ఇటు మన వైపు అయితే పెళ్ళిళ్ళు జరగవు, అన్ని రాష్ట్రాల్లో మాత్రం జరుగుతున్నాయి శుభకార్యాలు. ఓకే, అంటే వంశ గారు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎప్పుడైనా చేయొచ్చు, మ్యారేజెస్ అనేది ప్రాంతాన్ని బట్టి ఉంటుంది, మాసానికి కనుక ఎవరి సాంప్రదాయ ప్రకారం వాళ్ళు చేసుకుంటారని చెప్తున్నారు. అంటే మీకు చాలామంది వస్తూ ఉంటారు మ్యాచెస్ ఇలా చూడండి అలా చూడండి అని వస్తూ ఉంటారు. ఈ ఆషాఢ మాసంలో మీరు ఎవరికైనా మ్యాచెస్ చూసారా? చూసిన వాళ్ళ జంట ఎలా ఉంది? అంటే వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతారా? ఆషాఢంలో కొంత నమ్మకం అనేది కొంతమందికి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు లగ్న పత్రికలు కూడా ఆషాఢంలో కూడా రాస్తుంటారు. ఎక్కడ రాస్తుంటుంటారు? గుళ్ళల్లో రాస్తుంటారు. ఈ బంగారపు గడప దాటినప్పుడు ఆక్షేపణ ఉండదు, అందులో కూర్చొని మనం ఆ లగ్న పత్రిక రాసుకోవచ్చు. ఎందుకంటే మ్యారేజ్ హాల్స్ కూడా వెతుక్కోవాలి, దొరకదు కాబట్టి ఆ మ్యారేజ్ హాల్స్ అవన్నీ చూసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకు ఆ టయానికి అన్నీ సమకూరాలి కాబట్టి ఈవెంట్స్ అన్నీ, అందువల్ల వాళ్ళు చూసుకుంటుంటారు, చేసుకుంటుంటారు. ఎక్కువ ఆ గుళ్ళల్లో సమర్పిస్తూ ఉంటారు వాళ్ళు. ఏది ఆ వాయినాలు కానివ్వండి, సాంప్రదాయ సిద్ధంగా కానివ్వండి, అవన్నీ చేస్తుంటారు. మా దగ్గరకు వచ్చే వాళ్ళంతా ఆషాఢమా, ఇది ఈ మంచి ముహూర్తం కాదా, లేదా పితృపక్షాలు ఉండే రోజుల అనేసి ఇది వినాయక చవితి తర్వాత రోజులు కూడా పితృపక్షాల రోజుల, ఇలాంటివన్నీ కూడా కొంతమంది చూసేవాళ్ళు ఉన్నారు, చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువల్ల ఇవి ఈ టైంలో మాత్రం, ఈ కాలంలో మాత్రం ఇలాంటివన్నీ పట్టించుకునే వాళ్ళు తక్కువ ఉన్నారు. అందువల్ల ఇలా అన్నీ జరిగిపోతున్నాయి, శుభకార్యాలు జరిగిపోతున్నాయి. కానీ 3 ముళ్ళు పెళ్లి ముహూర్తాలు మాత్రం ఆషాఢం తర్వాత ఈ శ్రావణం కానివ్వండి, కార్తీకం కానివ్వండి, మాఘం కానివ్వండి, ఇలాంటి వాటిల్లోనే పెళ్లి చేసుకుంటున్నారు. అంతేగాని దుర్ముహూర్తాలలో పెళ్లి చేసుకోవడం అనేది మన ఆంధ్రప్రదేశ్లో జరగదు కూడా. ఓకే అండి, శర్మ గారు మీరు చెప్పండి. అంటే ప్రాంతాలను బట్టి ఆచారాలు మారుతాయి తప్ప తిథులు నక్షత్రాలు ఇవి కూడా మారుతాయి అనుకోవచ్చా? లేదమ్మా, ప్రాంతీయ ఆచారాలు మనం కల్పించుకునే చాలా వరకు కొన్ని శాస్త్రంలో ఉన్నాయి. కొన్ని ఏంటంటే శాస్త్రంలోనూ ఆచారంలో లేవు, ఆచారంలో శాస్త్రంలో లేవు. అంటే భిన్నత్వంగా మన అనుకూలంగా మనం చాలా మార్చుకోవడం జరిగింది. అసలు శ్రేష్టం ఏది అంటే మనకి ఏం చెప్తుందంటే ఇదే జ్యోతిష్యం మనకు తిథి రేఖ గుణం ప్రోక్తం వారాత్ అష్టగుణం భవేత్, నక్షత్రం లక్ష గుణం భవేత్, లగ్నం కోటి గుణం భవేత్ అంటాడు ఇక్కడ తిథి రేఖ గుణం ప్రోక్తం అంటే తిథులకు ఇక్కడ పెద్ద ప్రాముఖ్యత అనే చెప్పబడుతుంది. ఇక్కడ వారాత్ అష్టగుణం భవేత్ అంటాడు, నక్షత్రం శతగుణం, నక్షత్రం లక్షగుణం భవేత్ అని కొన్ని శ్లోకాలలో అట్లున్నది, లగ్నం కోటి గుణం భవేత్ అంటాడు.
అసలు లగ్నం ప్రధానంగా ఉంటే ఏది చూడక్కర్లేదు అనే సారాంశం. అసలు లగ్నం అనే పదానికి 45 నిమిషాలని లగ్నం అని అనుకుంటున్నాం, కానీ వాస్తవంలో ఏ పని మీద పెట్టినా, మీరు మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నా, మనసు పెట్టి మనం మాట్లాడడమే అది లగ్నం. ఏ పని చేసినా ఆ లగ్నం పెట్టి, ఒక డ్రైవర్ ఉంటాడు, పని చేస్తుంటాడు, డ్రైవింగ్ చేస్తుంటాడు, ఆయన ఏకాగ్రత మనసు పెట్టి నడిపిస్తే ఆయన బతుకుతాడు, కారులో ఉన్నవాడు బతుకుతాడు, ఎదురుగా వచ్చేవాడు బతుకుతాడు. అది లగ్నం ప్రధానంగా మనకు చెప్పబడ్డది. అంటే లగ్నం అంటే దాన్ని మీకు మనసు పెట్టి కేంద్రీకరించండి, మనసు పెట్టి పని చేయండి. ఆ మనసు పెట్టి పని చేస్తే నువ్వు అభివృద్ధి చేస్తావు, వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుంది అనేది యొక్క సారాంశం. మనకి ఇది ప్రధానంగా కాకుండా దాని అంతరార్థం కూడా తీసుకుంటే మనకు జ్ఞానం కలుగుతుంది. కర్మకాండ ఎప్పటికైనా జ్ఞానకాండే ఇస్తుంది. పని చేయగా అసలు ఎక్కడ ఉంది, ఏముంది అనే విషయానికి మనం రాగలుగుతాం. ఏం పని చేయకపోతే ఏం తెలుసుకోలేం. పని చేసుకోవడం వల్ల మనకు జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ప్రధానంగా అన్ని ప్రధానంగా మనకు ఒకటి మంచిది, ఒకటి మంచి లేదు అని అంటే, ఇది మంచిది ఎందుకంటే మంచి లేదు అని ప్రశ్నించేవాడు కావాలి. ప్రశ్నించే తత్వం ఉంటే అన్ని మంచివే. మనకు మంచి నీళ్ళు ఉన్నాయి, ఉప్పు నీళ్ళు ఉన్నాయి. మంచి నీళ్ళు తీసుకొని తాగుతున్నాం, మంచి నీళ్ళు అయిపోయినాయి, ఉప్పు నీళ్ళు ఫిల్టర్ చేసుకొని తాగుతున్నాం. అంటే మనం చెడును కూడా మంచి కూడా చేసుకోవచ్చు అని అక్కడ, అంటే మనకే వదిలేశాడు అక్కడ. అంటే సబ్జెక్ట్ మొత్తం ఋషులు వేదాలు ఏం చెప్తున్నాయి మనకు, ఇక్కడ వేదం చెప్తుంది, మధుశ్చ మాధవశ్చ శుక్రశ్చ శుచిశ్చ నభశ్చ నభస్యశ్చేషశ్చోజ్యశ్చ సహశ్చ సహస్యశ్చ తపశ్చ తపస్యశ్చ తేయంద్విష్ణోయశ్చ నోద్వేష్టి తం భోజ్యం భేదధామి. ఏ మాసంలో ఏ పూజని చేసినా, ఓ భగవంతుడా నా సంకల్పాన్ని నెరవేర్చండి. ఈ మాసం ఆ మాసం కాదు, అన్ని మాసాలు మంచి మాసాలే, అన్ని తిథులు మంచివే, అన్ని వారాలు మంచివే అని వేదం చెప్తుంది. కాబట్టి మన ఋషులు మనం రక్షించడం కొరకు మనకు కొన్ని అవకాశాలు ఇచ్చాడు. ఏంటంటే దక్షిణాయనం, ఉత్తరాయణం. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా దక్షిణాయనంలో కష్టపడండి, సంపాదించుకోండి, ఉత్తరాయణంలో మీ పిల్లల సంస్కారం చేసుకోండి. అంటే మనకు రక్షణార్థంగా వారు అనుభవించి చెప్పారు. అక్కడ ఒక నడుస్తున్నాం, ఒకరి ఇబ్బంది వచ్చింది, నేను ఇది 200 ఫీట్లో రోడ్డు మీద పోతున్నాం, నడవంగా బొందు వచ్చింది, ఒక మనిషికి దానికి పడ్డ తర్వాత అక్కడ ఏం చేస్తాడు, ఓ జెండా పాతాడు, ఇక్కడ రావద్దని ఇక్కడ చెప్తాడు. అంటే వారు అనుభవించి చెప్పారు. అంటే మన జాగ్రత్తలు చెప్పబడ్డది అక్కడ. ఆ జాగ్రత్తలే ఈ యొక్క మార్పిడి. ఈ తిథులు కానీ, వారాలు కానీ, నక్షత్రాలు కానీ, ఇవన్నీ మార్పిడి. అంటే మంచి అంటే మంచిది ఏది కాదు, ఎందుకు కాదు అని ప్రశ్నించే తత్వం రాలే. ప్రశ్నించే తత్వం లేక చెప్పిందే నమ్మటం వల్ల ఈ విధమైన పరిస్థితులు వస్తున్నాయి, ఇన్ని ఆచారాలు పుడుతున్నాయి. ఓకే, అంటే శర్మ గారు, అంటే మెయిన్గా మన తెలుగు సాంప్రదాయం ప్రకారం చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే మన తెలుగు వాళ్ళే ఎక్కువగా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. ప్రశ్నించత్వం లేకుండా ఒక్క మాట చెప్పాలంటే, ఎవరైనా తండ్రిలో చనిపోతే మనం ఏమంటాడు, దేవాలయంలో నిద్ర చేయండి అంటాం. అవును, అనగానే పోతున్న నిద్ర చేస్తున్నారు, కానీ ప్రశ్నించే తత్వం లేదు. ఎందుకు నిద్ర చేయాలి అంటే, అక్కడ అది లాడ్జింగ్ కాదు, బెడ్రూమ్ కాదు, అది ధ్యాన మందిరం. నాకు తండ్రి లేనివాడు ఉన్నాడు కాబట్టి అక్కడికి నాకు శక్తి, నాకు ఎట్లా నా పిల్లని పోషించుకోవాలి, నాకు శక్తి కావాలి, ధ్యానించి రమ్మన్నాడు. ఎప్పుడు రమ్మన్నాడు, దేవాలయం తీసినప్పుడే పొమ్మన్నాడు. దేవాలయం రాత్రిపూట పడినప్పుడు కానీ, బంద్ చేసినప్పుడు కానీ, 1 గంట పోయి నిద్ర చేసేవాడిని కానీ మేము చెప్తున్నాం, వాళ్ళు నమ్ముతున్నారు. కానీ వాళ్ళు కనుక ఎదురు ప్రశ్న వేస్తే, వాళ్ళు ఎదురు ప్రశ్న వేయలేదు కనుక మేము హీరోలే కూర్చున్నాం, లేకపోతే మేము జీరోలే కూర్చుంటాం. ప్రశ్నించే తత్వం లేదు. ఏది మంచి ఏది చెడు అడుగుతలేరు, మేము చెప్పింది నమ్మటం జరుగుతున్నది. ఆ నమ్మడంలో వాళ్ళు అక్కడనే ఉండిపోతున్నారు. మేము ఓట్ల కోసం అంటే శాస్త్ర ప్రకారం చూసుకుంటే ఎక్కువ పండిట్స్కి వీళ్ళకే ఆ శాస్త్రం గురించి తెలుస్తుంది, అందుకే మీరు ఏం చెప్పినా కరెక్టే అంటూ కూడా నమ్ముతారు. సో దాని వల్ల కూడా మిమ్మల్ని తెలుసుకోవాలమ్మా. ఇప్పుడు మీరు ప్రశ్న వేస్తున్నారు, ఇప్పుడు మీరు ప్రశ్నించామని ఎవరు చెప్పారు? ప్రశ్నించే తత్వం రావాలి. తత్వం వస్తే అది ఎక్కడికైనా కూడా మేము ఎదుగుతాం. కూడా మీరు ఇచ్చే ప్రశ్నతోటి మేము ఎదుగుతాం. మాకు అర్థం కాని మీ గ్రంథాలు వెతుకుతాం, ఇలాంటి మహానుభావులు ఉంటే తెలుసుకొని మీకు చెప్తుంటాం. కాబట్టి ప్రశ్నించే తత్వం లేకపోవడం వల్ల ఇలాంటివి ఆచారాలు అనేవి మూఢాచారాలుగా మారిపోయినాయి. వంజరావు గారు, అంటే జనరల్గా మీరు మ్యారేజ్ సంబంధాలు చూస్తున్నప్పుడు కానీ అడుగుతూ ఉంటారు కొంతమంది క్వశ్చన్స్, అంటే ఈ తేదీల్లో చేసుకోవచ్చా, ఈ తేదీల్లో చేసుకోవచ్చు. ఇప్పుడు మాసాలు చూస్తే ఇందాక మనం అనుకున్నట్లు ఎలాంటి మాసమైనా ఓకే, ఇప్పుడు చేసుకున్న పెళ్ళిళ్ళ జంట ఇవి ఫాలో అయితేనే ఇలా ఉన్నారు అనుకుంటూ కూడా మీరు చెప్పారు. సో అంటే ఇప్పుడు ఫాలో అవుతే మంచిదంటారా, అవ్వకపోతే మంచిదంటారా? ఇప్పుడు కొంతమంది అమెరికా నుంచి వస్తారండి, వాళ్ళు ఈ టైంలోనే ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఏ టైం ఎప్పుడు వస్తారో ఏటో కూడా వాళ్ళకే తెలియదు. వాళ్ళ కండిషన్, వాళ్ళ పొజిషన్, వాళ్ళ వర్క్ వల్ల
ఆ వర్క్లోడ్ వల్ల మళ్ళీ వాళ్ళు ఎప్పుడు ఇండియాకి రాగలుగుతారో, మళ్ళీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో తెలియదు. ఈ టైంలో అనేది మార్జిన్ పెట్టుకుని వచ్చినప్పుడు ఆ టైంలోనే చేసుకుంటారు. ఏ గుళ్ళో కానివ్వండి, ఏ స్టార్ హోటల్స్లో కానివ్వండి, ఏదో ఒకటి చేసుకొని వెళ్ళిపోతారు. అంతేగాని మాకు ఇది మంచి రోజా, ఇది చెడ్డ రోజా, ఏ రోజులో వెళ్ళాలి, ఏ రోజులో చేయాలని ఉన్నవన్నీ మంచి రోజులే ఉన్నప్పుడు, ఇప్పుడు నేనే ఉన్నాను, నా కొడుకులకి నాకు థర్స్డే సెంటిమెంటు, థర్స్డే రోజు ఆ రోజు తిథి వార నక్షత్రం అనేది నేను చూడలేదు, నేను ఏది లగ్నవరం కూడా నేను చూడలేదు, నేను పెట్టలేదు. నేనే చెప్పాను మా వియంకుడు ఫోన్ చేసి ఎప్పుడు పెడదాం ముహూర్తాలు అంటే, థర్స్డే రోజు పెట్టండి 7:11 నేను చూసుకొని వెంటనే వచ్చేస్తాను ఆఫీస్కి అనేసి అన్నాను. మ్యారేజ్ చూసుకున్నాను, ఆఫీస్కి వచ్చేసాను. అంటే నా కన్వీనియంట్ నేను చూసుకున్నానే తప్పనించి నా కొడుకు పెళ్ళి ఆ రోజు మాఘమాసంలో నాకు కూడా హడావిడి ఉంటుంది, నాకు రెస్ట్ ఉంటుంది. నా కొడుకు పెళ్ళిళ్ళు నేను ఎంజాయ్ చేసుకొని కూర్చుంటే బాగుండదు కదా. అందువల్ల నేను అక్కడ చూసుకున్నాను, అటెండ్ చేసుకున్నాను. నేను వచ్చేసి ఆఫీసులో నేను వర్క్ చేసుకుంటున్నాను. అంతేగాని ఇప్పుడు వాళ్ళకు వర్క్ను బట్టి, వర్క్ లోడ్ను బట్టి, దాన్ని బట్టి విభజించుకుంటారు తప్పనించి మాకు ఈ రోజులోనే మంచి రోజు, ఈ రోజులోనే చేసుకోవాలి అంటే ఒక ముహూర్త బలం అనేది, నమ్మకం అనేది ఆ ముహూర్తం ఉన్నప్పుడే చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొంతమంది పండితులు అంటుంటారు, వేద పండితులు, ఫలానా టైంలో శుభఘడియలన్నీ శుభలగ్నాలన్నీ ఒక చోట చేరాయి, ఈ డేట్ మంచి రోజు, ఈ రోజులో ఎన్ని పెళ్ళిళ్ళైనా చేశానంటే 1,00,000 పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి ఒకటే రోజు. కానీ ఆ 1,00,000 పెళ్ళిళ్ళు ఈ డేట్లో పెళ్లి చేసుకుంటే అది మూడు ముళ్ళ బంధం పీఠముడిలాగా గట్టిగా పడిపోతుంది అంటారు. నిజంగా ఎన్ని బ్రేకప్ అవుతున్నాయో, ఎన్ని అవుతున్నాయో అవన్నీ ఆలోచించారా? మరి ఆ టైంలో పెళ్లి చేసుకున్నట్టు అన్నీ గట్టిగానే ఉండాలి కదండి, బలిష్టంగా ఉండాలి కదండి బంధం అనేది. ఎందుకు ఉండట్లేదు? ఎందుకు విడిపోతున్నారు? దానిలో అన్ని లక్షల్లో ఎన్ని లక్షలు విడిపోతున్నారు? అవి కూడా ఉండాలి కదా. ఏది కానీ ఒక మనస్సు, ఒక పద్ధతి, ఒక అంటారు చూడండి, ఒక తలరాత, దాన్ని బట్టే ఉంటుంది. కానీ మనం ఈ లగ్నంలో చేసుకున్నామా, ఆ లగ్నంలో చేసుకున్నామని కాదు. దానికి తోడు అనేది, దీనికి కొంచెం మంచి రోజు అనేది ఒకటి ఉండటం మంచిదే. కొంతమంది మంగళవారాలు పెళ్లి చేసుకోరు, కొంతమంది మంగళవారాలు పెళ్లి చూపులు కూడా చూడరు. అలాంటివి ఉంటాయి, మంగళవారం ముడిపడదు అనేసి. అందువల్ల దాన్ని బేస్ చేసుకొని మంచి రోజుల్లో అనేది పెట్టుకుంటే తప్పేం లేదు. కానీ ఏది మంచి ఏది చెడు అని ఆలోచించినప్పుడు ఆ అవగాహన అనేది ఉండాలి ప్రతి మనిషికి. ఓకే, వంచనరావు గారు, అంటే జనరల్గా మీరు ఇప్పటికే చాలా మందికి సంబంధాలు చూస్తుంటారు, కొంతమంది లక్షల్లో చూస్తారు, అంటే ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. అంటే మీ దగ్గరికి వచ్చే క్లయింట్స్ని బట్టి చూసుకున్నట్లయితే చాలా మందికి ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టంటే ఆషాఢంలో చేయొద్దు, చేయకూడదు అనే సందేహాలు ఉంటాయి. అంటే మీ వరకు వచ్చేటప్పుడు చూస్తే మీరు ఎలాంటి శాస్త్రాలు ఏమైనా యూజ్ చేసి చూస్తారా, లేదు అంటే జనరల్గా వాళ్ళు అడిగిన తేదీలనే మీరు ఫిక్స్ చేస్తారా? వాళ్ళు అడిగిన తేదీలు నేను ఫిక్స్ చేసేదానికి కాదు, నేను ఊరికి నేను డేటా అది ఇస్తాను, వివరాలు అందిస్తాను. కానీ పెళ్ళిళ్ళు, డేట్స్ అవన్నీ నేను చూసేదంతా సిద్ధాంతులే కాబట్టి నేను చూసేది ఏముండదు. ఏదో నా పిల్లల పెళ్ళిళ్ళకి నేను సరదాగా థర్స్డే సెంటిమెంట్ అని థర్స్డే చేశాను తప్పనించి మిగతా అందరినీ అలా చేయమని కూడా నేను ప్రేరేపించను. ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళది. అంతేగాని దీనిలో వచ్చి ఈ ఆషాఢంలో అంటే కొంతమంది అత్యవసర పరిస్థితుల్లో పెళ్లి కోసమే వచ్చినప్పుడు, లేకపోతే తల్లిదండ్రులకు హెల్త్ బాగాలేక ఈ టైంలో చేసేసుకొని వెళ్ళిపోతే మంచిది అనేసి అనుకున్నప్పుడు తప్పకుండా ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో వెంకటేశ్వర స్వామి గుళ్ళోనో, లేకపోతే ఈ చిక్కడపల్లి ఏదో ఒకటి గుళ్ళల్లో, గోపురాల్లో అంటే బంగారు గడప దాటి అది ఆక్షేపణ ఉండదు, దోషం ఉండదు అనేసి గుళ్ళలు చేసుకుంటుంటారు చాలామంది పెళ్ళిళ్ళు. లేదా మ్యారేజ్ అవగానే కొండ మీదకి వెళ్ళడం, అక్కడ కళ్యాణం చేయడం, ఏమైనా దోషాలు ఉంటే పోతాయి అనేసి ఉద్దేశం కూడా చేస్తూ ఉంటారు. అందువల్ల అంతకంటే ఈ ఆషాఢంలోనే చేసుకోండి, శ్రావణంలో చేసుకోకుండా కొంతమంది సెంటిమెంటల్గా శ్రావణంలో కార్తీకంలో చేసుకుంటారు, లేదా మాఘంలో చేసుకుంటారు. ఒక్కొక్కళ్ళ పద్ధతి, ఒక్కొక్కళ్ళు వాళ్ళ నమ్మకాలని మనం వమ్ము చేయలేం. కాబట్టి ఇలాంటివన్నీ కొంతమంది హారోస్కోప్ అనేది మెయిన్ చూస్తూ ఉంటారు. గుణాలు, గణాలు, సర్పగ్రహ దోషాలు, కుజ దోషాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. కొంతమంది ఏమీ చూసుకోకుండా లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు డేటాలు ఇస్తూ ఉంటారు కాబట్టి మేము చక్కగా ఉన్నాం కదండి అంటుంటారు. టైము, వాళ్ళ బలము, అంతేకాని అన్నీ చూసి తినే ఆహారాన్ని భూతద్దంలో చూస్తే ఆవగింజలు కూడా పెద్ద బండరాళ్ళుగా కనిపిస్తాయట, పెడతాయట మనిషిని. అందువల్ల అలాంటి పట్టి మనం కాకుండా
మన వర్క్ను బట్టి, మన అవసరాన్ని బట్టి, మనకున్న పరిసరాలను బట్టి మనం చేసుకోవచ్చు. మన పద్ధతిగా ఒక మంచి రోజు అనేది శాస్త్రం పెద్దవాళ్ళు చెప్తున్నారు కాబట్టి ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే ఓకే శర్మ గారు, మీరు చెప్పండి. అంటే జనరల్గా ఇప్పుడు ఒకటే తేదీన ఒకటే సమయానికి చాలామంది పుడుతూ ఉంటారు. సో అలాంటి వారందరికీ ఒకటే టైంలో ముహూర్తం వస్తుందా మ్యారేజెస్కి? అంటే ఒకవేళ ఒకటే టైంలో వస్తే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? అంటే అందరి జీవితం ఒకలా ఉండదు. అంటే కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగోదు. సో ఇలాంటి టైంలో ఏ శాస్త్రాలు ఉపయోగిస్తారు దాంట్లో? ఇది ఒకటేదమ్మా, మనకు సహజంగా అంటే పూర్వకాలంలో ఈ కాలానికి కొన్ని శ్లోకాలు వర్తించవు. కొన్ని పూర్వకాలంలో చెప్పిన ప్రకారం ఏంటంటే పిల్లల రక్షణార్థంగా కొన్ని చెప్పారు మన ఋషులు. 8 వర్షాత్ భవేత్ కన్యా అని చెప్పబడ్డది. 12 వర్షాత్ అంటే మగవానికి 12 సంవత్సరాలు చెప్పబడ్డది. ఎందుకోసం అంటే పిల్లలు మన కంట్రోల్ ఉంటారు, మన చెప్పు చేతులుగా ఉంటారు. తర్వాత మనం వాళ్ళ బాగోగులు మనం చూస్తామని నమ్మకం మీద ఆ విధంగా పూర్వకాలంలో ఆ విధంగా చూశారు. చూసిన తర్వాత ఈ రోజుల్లో అవి ప్రవర్తిస్తున్నాయి అక్కడ. అది ఏమవుతున్నదంటే అంటే వాళ్ళకి ఎలాంటి కోరికలు లేనప్పుడే వివాహం చేయమని మన శాస్త్రం చెప్తున్నది. ఇవాళ వాళ్ళకు అనేక కోరికలు అయిన తర్వాత ఇవాళ తల్లిదండ్రుల కంట్రోల్ కూడా వాళ్ళు ఉండట్లేదు. పిల్లలు కూడా ఎవరు కూడా అంటే వాళ్ళు దారుతున్నది. ఇవాళ మా దగ్గరకు వచ్చి అడుగుతుంటారు, మాకు ఈ అమ్మాయికి వివాహ గడియలు వచ్చినాయా, అబ్బాయికి వివాహ గడియలు వచ్చినాయా అని అడుగుతుంటారు. గడియ వచ్చిందంటేనే వాళ్ళ కోరిక పుట్టినప్పుడే గడియ వచ్చింది. గడియ వచ్చినప్పుడు పెళ్లి చేసుడు కాదు, ఆల్రెడీ వాళ్ళకి వచ్చేసింది, వివాహ వయసు వచ్చేసింది, వాళ్ళకి ఆ కోరికలు వచ్చేసినాయి. చదువుతున్నా చేస్తున్నాయి కోరికలు, ఎవరు మనం అడ్డు చేయలేం. ఆ కోరికలు వచ్చేసినాయి. ఆ కోరికలు వచ్చినప్పుడు వెంటనే మనం పెళ్లి చేయాలి తప్ప ఇప్పుడు ఉంది బాగలేదు అని మనం చెప్పేస్తే మన చేయి దాటిపోయే పరిస్థితి వచ్చేది అక్కడ. ఇక్కడ జాతకం ఇప్పుడు బాగాలేదు ఇప్పుడు చేయకుండా తర్వాత చేయండి అంటే పరిస్థితి మారే అవకాశం ఉన్నది. కాబట్టి పిల్ల ఎప్పుడు దొరికిందో వెంటనే చేయడం మంచిది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు గుణగణాలు అన్నాడు. అక్కడ పిల్లవాడు గుణాలు బాగున్నాయి, గణాలు బాలేవు. అంటే గణాలు అంటే 18 నుంచి 36 ఉండాలంటారు గణాలు సహజంగా. మరి పిల్లవాడి గుణాలు బాగున్నాయి కానీ గణాలు లేవు, మరి చేయకుండా ఊరుకుంటావా? గణాలు బాగున్నాయి, గుణాలు బాలేవు, పెళ్లి చేస్తావా? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. అంటే గుణాలు బాగున్నప్పుడు గణాలు తక్కువన్నా మనం పెళ్లి చేయవచ్చు, తప్పు లేదు అక్కడ. అది శాస్త్రం కూడా ఒప్పుకుంటుంది. మనం మంచి పిల్లవాడే చూస్తాం తప్ప మంచివాడా కాదన్న విషయం ఎందుకోసం చూస్తాం అంటే పూర్వకాలంలో మేనరికాలు చేశారు. మేనరికాలు అంటే అబ్బాయి అమ్మాయి వీళ్ళ కళ్ళ ముందర వాళ్ళు పెరిగిళ్ళు చదువు కానీ అన్ని కానీ జ్ఞానాలు కానీ అన్నీ మనకు విషయాలు తెలిసినాయి. అప్పుడు మనం పెళ్ళిళ్ళు చేసినాం తెలిసి. కాబట్టి ఆ పిల్లవాడు ఎక్కడో పుట్టిండు, ఎక్కడ ఉన్నాడు, ఏమో చేసిండు అనే గుణగాలు ఏందో మనకు తెలియదు. ఎంతో మధ్యవర్తి చెప్పినా అసలు విషయాలు చెప్తాడో చెప్పాడో. అంటే ఈ జాతకంలో కొన్ని కాబట్టి కొన్ని మనం తెలుసుకోవచ్చు, దాని మీద గుణగణాలు తెలుసుకునే ప్రయత్నం ఉన్నది. ఒక్కొక్కసారి దానికి కలవవు. ఇక్కడ రాసులు నవాంశాలు ఇక్కడ ఎన్నో రకాలు సూక్ష్మాలు సూక్ష్మలు ఉన్నాయి. అది గ్రహించాలంటే చాలా కష్టం. అసలు వాస్తవంలో మా గర్భస్థ శిశువు అంటే ఎప్పుడైతే శిరస్సు బయటికి వచ్చిందో అప్పుడు మనం ఒక ముహూర్తం నిర్ణయం చేస్తున్నాం. ఇవాళ ఆపరేషన్స్ అవుతున్నాయి అంటే నాళచ్ఛేదం అంటే నాభి ఎప్పుడైతే కట్ చేస్తామో అది ముహూర్తంగా నిర్ణయం చేస్తున్నాం. కానీ ఒక్కొక్కసారి ఇవి సరిగ్గా సరిపోవచ్చు సరిపోకపోవచ్చు. కానీ వాస్తవంలో పిల్లవాడు ఎప్పుడైతే గర్భంలో ధారణ జరిగిందో అసలు అది ముహూర్తం. అది ముహూర్తం గ్రహించడం చాలా కష్టం. అందుకోసం మనం చెప్పే వాటికి జరిగే వాటికి కొన్ని ఒక్కసారి వ్యత్యాసాలు వస్తున్నాయి. ఒకసారి బ్రహ్మాండంగా ఉంటుంది, ఒకసారి ఉండకపోతున్నది. ఎక్కడవుతుంది అంటే ఇది తెలియదు. ఇక్కడ ఏది గ్రహించే అది ఒక బ్రహ్మ తప్ప ఎవరు మేము గ్రహించలేకపోతున్నాం. ఆ బీజం పడ్డదే అసలే ముహూర్తం అంటారు. ఆ ముహూర్తం మేము కనుక్కోలేము, అది ఎవరు కనుక్కోలేరు. అది బ్రహ్మ తప్ప ఎవరు కనుక్కోరు. చాలామంది బ్రహ్మ కూడా కనుక్కోలేరు అంటాడు. ఆయన వేసింది ఆయన కనుక్కోబోయింది ఆయన కనుక్కుంటాడు. కాబట్టి మనకు తెలియదు అది. కాబట్టి మనకు ఈ కవల పిల్లలు కూడా వస్తుంటారు. కవల పిల్లలు సహజంగా వచ్చినప్పుడు మనకు మొదలు పుట్టినవాడు పెద్దవాడు అంటారు, తర్వాత పుట్టినవాడు చిన్నవాడు అంటారు. కానీ వాడు మొదటి బీజం పడ్డ తర్వాత తర్వాత పడ్డ బీజం ముందు వస్తుంది, మొదలు పడ్డ బీజం తర్వాత వస్తుంది. అంటే ఈ కింద పడ్డవాడు తర్వాత వచ్చినవాడు వాడు పెద్దవాడు, ముందర వచ్చినవాడు పెద్దవాడు కాదు. ఇది శాస్త్రం రాస్తుంది, కానీ ఇది ఆచారంలో లేదు. మొదలవాడు వచ్చిన పెద్దగా నిర్ణయం చేస్తున్నాం ఇట్లా. అంటే ఈ రకాలుగా ఆచార వ్యవహారాలుగా అనేక వచ్చి పడ్డాయి. కానీ చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. మొదటి వచ్చిన ఇప్పుడు రన్నింగ్లో ఉన్నది మొదటి వచ్చిన పెద్దవాడు తప్ప వాడు మొదటి వచ్చే గీత మీద వాడు కాదని అంటున్నాం కదా మన అక్కడ. అంటే ఒకదానికి ఒకదానికి కలవట్లేదు. ఇక్కడ ఈ వారాలలో వచ్చినప్పుడు కూడా మరి మీరు ముహూర్తాలు మీరు పెడతారా వాళ్ళు అడిగింది పెడతారా అని మీరు ఒక అమ్మన ప్రశ్న వేశారు. ఇక్కడ ఎవరంటే సోమ మంగళ బుధ గురు శుక్రవారాలే మనం ముహూర్తాలు చెప్పబడుతున్నది.
ఆది శని ఆదివారం మధ్యమం, మంగళవారం అధమం అని చెప్పబడుతుంది ఇక్కడ. కానీ సోమవారం ప్రధానంగా చెప్పబడ్డది. సోమవారం కొన్ని ప్రాంతాలలో చేస్తారు, కొన్ని ప్రాంతాల్లో చెయ్యరు. ఎందుకు చేయరు అంటే సోమే సుపత్నికం, సోమే సపత్నికం అని ఉంది ఇక్కడ. అంటే వాళ్ళు ఆంధ్రపత్రికలో వాళ్ళు క్లియర్ ఇచ్చారు. సోమే సపత్నీకం అంటే మంచి భార్య ఉంటుంది, అంటే ఎలాంటి గుణాలున్నా సోమవారం చేస్తే సోముడు ఆ సోమవారానికి చంద్రుడు మనఃకారకుడు, అంటే ఆ అమ్మాయి చెడు లక్షణాలు ఉన్నా ఏమున్నా మంచిగా మారుతుంది అని అర్థం. సోమే సుపత్నీకం అంటే ఇంకో భార్య వస్తుందని అర్థం. అంటే భయపడి సోమవారాలు ఎవరు చేసుకోరు ఈ ప్రాంతంలో. అదే మీకు కరీంనగర్, మంథెన కానీ అటు ఆ ప్రాంతాలు చేస్తారు. ఆంధ్ర ప్రాంతంలో కొంతమంది చేస్తారు, కొంతమంది చెయ్యరు. అంటే ఈ సకార సుకారాల వల్లనే ఇది కొన్ని ఇబ్బంది వచ్చినాయి. కాబట్టి ఎన్ని పెట్టినా ఎన్ని చేసినా అమ్మ ఒకటి అన్నది, ఇంతమంది చేస్తుంది, ఇంతమంది ఎందుకు చేస్తున్నారు విడిపోతున్నారంటే మేము మా మంత్రాలు కానీ మీ పెద్దలు కానీ ఆశీర్వాదం కానీ ఎవరు కానీ వాళ్ళని కలుపుతున్నాం, మనుషులను కలుపుతున్నాం. కానీ మనుషులు వాళ్ళు కలుపుకోవాలి. మనుషులు కలిపినప్పుడే కలిసి ఉంటారు. మనుషులు కలిసినంత మాత్రాన అవి ఉండాలని లేదు. కాబట్టి మా మంత్రాలు కానీ పెద్దలు కానీ ఆశీర్వాదం కానీ తల్లిదండ్రుల ప్రయత్నం కూడా మనుషులను కలుపుతున్నాం. పెళ్ళైనాక మనుషులు కలవాలి, అది కలుపుకుంటే బాగుంటారు. ఓకే నాగేంద్ర గారు, అంటే ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న టాపిక్ పట్టి చూసుకున్నట్లయితే అంబానీ కొన్ని వేల కోట్లు పెట్టి మ్యారేజ్ చేశారు. సో శాస్త్రాన్ని విరుద్ధంగా మ్యారేజ్ చేశారు అనే డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి. అంటే డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు, డబ్బు ఉంటే దేన్నైనా మన దగ్గరికి తీసుకురావచ్చు అని ఒక డౌట్ అయితే అందరిలో ఉంది. అంటే ఇప్పుడు వీళ్ళ జంట ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక క్వశ్చన్ ఉంది. సో అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? అంటే శాస్త్రాలు పనికొస్తాయి అనుకోవచ్చా, అంటే దానికి విరుద్ధంగా చేస్తున్నారు అనుకోవచ్చా? అక్కడ ఉన్న పెద్దలు కూడా ఉన్నారు కదమ్మా, అక్కడ వాళ్ళ పండితులు విచారించకుండా చెయ్యరు, పండితులు విచారించే చేస్తారు. పూర్వకాలంలో మన ఋషులు మన అక్కడ అడవిలో ఉండి తపస్సు చేసి వాళ్ళు వేదాంగాలు తీసి మనకు పంచిచ్చారు. ఇవాళ ఆ ఋషులు చేసినటువంటి చట్టాల కంటే ఈనాడు చేసిన చట్టాలే ప్రాముఖ్యత అయింది. అంటే అసెంబ్లీ కానీ లోక్సభ కానీ వీళ్ళు కూడా ఇప్పుడు ఒక విధమైన ఋషులు, కలియుగ ఋషులు అయిపోయారు వీళ్ళు. కాబట్టి వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఆశీర్వచనం కూడా చేస్తున్నారు, పెద్దలు ఆమోదిస్తున్నారు. ఇవాళ కాదు అనేందుకు మనకు ఎలాంటి అది ఉన్నది. కాబట్టి వాళ్ళు కూడా పెద్దలను విచారించే, పండితులు విచారించే పెడతారు. మనకు రామ మందిరం ప్రతిష్ఠ అయింది మనకు ఎప్పుడు 2024 జనవరి 24 అమ్మా, జనవరి 24 26 ఇది అయింది. అప్పటికి ఉత్తరాయణం వచ్చింది. కాబట్టి ఉత్తరాయణంలో ప్రధానంగానే మరి చేశారు. మన మిథునాషాఢం కూడా రేపు 16వ తారీఖు నాడు దక్షిణాయనం వస్తున్నది. అప్పటిదానికి ఉత్తరాయణం ఉన్నది. కాబట్టి అది పనికి వస్తుందని నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఆ పెద్దల దీవెన వల్ల ఆ దంపతులు బాగుంటారని నేను ప్రార్థిస్తున్నాను. మనకు తెలుగులో కానీ మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఒక మాసం అనేది మనకు తిథి నక్షత్రాలు వారాలు కానివ్వండి, అమావాస్య నుంచి అమావాస్యకి మనకు మారుతూ ఉంది మాసం. కానీ వాళ్ళకి అట్లా కాదు, కొన్ని చోట్ల పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు చూసుకుంటారు, అమావాస్య నుంచి అమావాస్య చూసుకోరు. అలాంటివే ఈ బెంగాల్లో కానివ్వండి, ఒరియాలో కానివ్వండి ఇలా చూసుకుంటుంటారు, తమిళనాడులో కానివ్వండి. అన్న కొన్ని చోట్ల కొన్ని రకాలుగా ఉంటాయి. అందువల్ల వాటిని బట్టి వాళ్ళు మంచి రోజులను సృష్టించుకుంటుంటారు. మనమేమో ఇంకా దేవీ నవరాత్రులు నడుస్తూ ఉన్నాయి అనేసి అనుకుంటుంటాం. మా కోడలు లాంటి వాళ్ళు పౌర్ణమి అయిపోయింది కదా, అయిపోయింది అనేసి వాళ్ళు పూర్తి చేసేస్తుంటారు. అదే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు జాతకం నక్షత్రం అంటే పాత రోజుల్లో కంపల్సరిగా అది కరెక్ట్గా ఉన్నాయి. ఎందుకంటే ఒక రాణి ఒక డెలివరీ టైంలో ఉన్నప్పుడు పండితులు పక్కన కర్టెన్ వెనకాల ఉండేవాళ్ళు. అక్కడ శిరస్సోదయం అని వచ్చేటప్పటికి ఆ పుట్టే బిడ్డ ఆడబిడ్డ మగబిడ్డ దేశానికి అరిష్టమా కాదా అనేసి పండితులు వెంటనే చెప్పేసేవాళ్ళు. అంటే ఏదైనా అరిష్టమైతే చంపేసేవాళ్ళేమో, మంచి జరుగుతుంది అనేసి అంటే పుట్టించేవాళ్ళేమో. అంటే అలా చేసేవాళ్ళు రాజా మందిరాల్లో. అప్పుడు పర్ఫెక్ట్గా ఉండేది జాతకాలు. ఇప్పుడంతా ఏంటంటే తిథి వార నక్షత్రాలు చూసి ఆపరేషన్లు చేస్తున్నారు. ఇప్పుడు దీనిలో ఎక్కడ జాతకం ఉంటుంది? కొంతమంది రెయిన్బో హాస్పిటల్ డాక్టర్స్ కానీ ఏదైనా టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నోట్ చేసుకోండి అంటే లేబర్ వాళ్ళు మేము ఎంత కష్టపడుతున్నాం మీకు ఏం తెలుసండి, మేము ఆ బిడ్డను తీసి ఆ బిడ్డ ఏడ్చేంత వరకు తలకిందులుగా నీళ్లు జల్లి కొట్టి ఏడిపించి ఆ తర్వాత
వాళ్ళకు బొట్టు కోసి వెయిట్ చేసి బయటికి తీసుకొస్తే మీరు ఆ కేక ఇని ఏడుపు కేకని మేము అంతవరకు ఎంత కష్టపడుతున్నాం మీకేం తెలుసు అంటుంటారు. అందువల్ల రాసుకోరు కూడా. అలాంటివన్నీ చూసి నేను కూడా దాదాపు మర్చిపోయారు ఈ జాతకాలు. మీరు ఏం చెప్తారు అంటే జాతకాలు ఇవన్నీ కాదు, వాళ్ళిద్దరు కలిసి ఉండాలి ఇక మంచిది. ఈ ఫ్యామిలీ మనకు మింగిల్ అవుతుందా లేదా, వీళ్ళు మనకు సూట్ అవుతారా లేదా, జాతకం కలిసింది, జాతకం మంచిదండి, ఏదో మనకు 36 పాయింట్స్ వచ్చేసిందని వాళ్ళ వెనకాల పడి మ్యారేజ్ చేసాం, 3వ రోజుకు బయటకు వచ్చేసేసారు అబ్బాయి ఇంపార్టెంట్ అనేసి ఎంతోమంది వచ్చి చెప్తూ ఉంటారు. మరి జాతకాలు ఏం చేసాయి? మరి జాతకాలు 36 పాయింట్స్ కలవడం అనేది గ్రేట్. అలా కలిసేటప్పటికి పాపం వాళ్ళు అంత ఆశపడి చేసినప్పటికీ ఇంకా ఫలితం ఏంటి? అందువల్ల అవి కాదు మనం చూసుకోవాల్సింది, మంచి మనసు మనకు సూట్ అవుతుందా లేదా. 1కి 4 సార్లు మాట్లాడింది. వీళ్ళు ఏంటంటే ఒకటి పెదవులు అబద్ధం చెప్పినా కళ్ళు అబద్ధం చెప్పవు కాబట్టి వీళ్ళు సూట్ అవుతారు. వీళ్ళ పద్ధతులు, వీళ్ళ భావాలు, వీళ్ళ అలవాట్లు, ఆచారాలు ఇవన్నీ మనకు నడుస్తాయి అనేసి అనుకున్నప్పుడు సంబంధం కలుపుకోండి. లేకపోతే మేము జాతకాలే చూసుకుంటాం ఆటలను నమ్ముకుంటాం అంటే నమ్మకం ఉండేవాళ్ళని నేను వాళ్ళను అంటే మర్యాద చేస్తాను, నేనేం కాదని చెప్పను, ఖండించను, కానీ ఇది కూడా ఆలోచించాలి. అంటే ఇప్పుడున్న రోజుల్లో ఇద్దరిని అర్థం చేసుకోవాలి అంటే లవ్ మ్యారేజెస్ కానీ బిఫోరే వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ కానీ ఇలాంటిది ఉంటుంది. కానీ ఇంతకుముందు చూసుకున్నట్లయితే అలాంటివి మనకి లేదు. సో ఇద్దరు మనసులు కలవాలంటే ఇక్కడ జాతకంతోనే ముడిపడి ఉంటుంది కదా. జాతకంతో ముడిపడి ఉంటుంది అనేటప్పటికి జాతకాల్లో చాలామంది డివోర్సీ వాళ్ళంతా వస్తూ ఉన్నారు. మేము జాతకాలు చూసామండి, మేము ఇట్లా పాడైపోయామండి, ఇట్లా మోసపోయామండి, ఇదేదో తప్పు జాతకం ఏదో ఇచ్చారండి, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటివి కాదు, ముందు వీళ్ళ ఈ అబ్బాయి ఈ వెనకాల ఏంటి, భరించేవాడు భర్త, అది ముందు చూసుకోవాలి. అబ్బాయి ఎక్కడో తండ్రి సంపాదించింది కూర్చొని తింటూ ఉంటే అలాంటి వాళ్ళని మనం అల్లుడుగా తీసుకోవడం కూడా అనవసరం. అందువల్ల వీళ్ళు ఏంటంటే లవ్ మ్యారేజ్ అంటారు. ఆ లవ్ మ్యారేజ్ అనేది ఒక నీటిపోయిన బుడగ లాంటిది. ఆ తడుకు బెళుకుతో భయమరిపిస్తుంది, బలుపు మీద వాపు తెలియదు అన్నట్టు. మొదట్లో అన్నీ బాగానే ఉంటాయి, తర్వాత టప్పుమని ఎప్పుడు వెళ్ళిపోతుంది. ఒక పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్ళే పటిష్టంగా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది. అందువల్ల పెద్దవాళ్ళ పెళ్ళిళ్ళే మనం చేసుకోవడం మంచిది. ఓకే నాగేంద్ర గారు, ఫైనల్గా మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఈ మాసాలు చూస్తే మంచిదంటారా, లేదంటే ప్రాంతాన్ని బట్టి మీ ఆచారాలు మీ సాంప్రదాయాలను బట్టి ఫాలో అయితేనే మంచిదంటారా, అసలు చూడకపోతే మంచిదంటారా? చూడకుండా అనేది ఎవరు చెప్పరు, చూసుకోవాలి. మనకు ప్రాంతాలు, ఆచారాలు, మాసాలు అని మనకు చెప్పిన ప్రకారంగా ధర్మశాస్త్రాన్ని మనం పాటిస్తూ ఉండాలి. ధర్మాన్ని ఎప్పుడైతే మనం పాటిస్తామో తల్లిదండ్రులను ప్రేమించే గుణం కూడా మనకు వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడైతే ప్రేమించే గుణం వస్తుందో ధర్మాన్ని పాటించే లక్షణాలు వస్తాయి మనిషికి. కాబట్టి మాతాపితృ సంబంధేవ నదేవం పితృమర్చేత్ సర్వతీర్థమలంగేయం మాతృవందనద సదా అంటాడు. తల్లిదండ్రులను ఎప్పుడైతే ప్రేమించినప్పుడు సమాజాన్ని ప్రేమిస్తాడు. సమాజాన్ని ప్రేమించినప్పుడు ధర్మ మార్గంలో మనిషి ప్రతివాడు ఉంటాడు. ఉండాలి, చూసుకోవాలి. నా ఆచారం ఇదే అని మనం పట్టుదల పోయి ఈ సమస్యలు కొని తెచ్చుకోవద్దు. అన్ని ప్రాంతాలు, అన్ని ఆచారాలను మనం తప్పకుండా గౌరవించాలి, ప్రేమించాలి. అన్ని ఆచారాలు కూడా చాలా మంచివని మనం ఒప్పుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ వనిజ గారు, అలాగే థ్యాంక్ యూ నాగేంద్ర శర్మ గారు. ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు చేసుకోవద్దా లేదా, శాస్త్ర ప్రకారం అసలు ఎలా ఉంటుంది, ఆ పండితులు ఏం చెప్తున్నారు అనే దానికి సంబంధించి ఒక మంచి క్లారిటీ ఇచ్చారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.